సుమతి, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? విషయం ఏంటి? నా మనసులో ఉన్న మాటని ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను విక్రమ్. ప్రతి అమ్మాయికి తన కాబోయే భర్త ఇలా ఉండాలని ఒక ఐడియా ఉంటుంది. నేను నిన్ను చూసిన మరుక్షణమే నా డ్రీమ్ బాయ్ నువ్వే అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను విక్రమ్. వాట్? సుమతి, అసలు నువ్వేమంటున్నావు? నువ్వు జోక్ చేస్తున్నావా? లేదు విక్రమ్, నేను నిజమే చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు నా మనసులోని మాటను నీకు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నేను చెప్పలేకపోయాను. కానీ ఇక ఆలస్యం చేయాలనుకోలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం విక్రమ్. ఐ లవ్ యూ సో మచ్. సుమతి, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ సుమతి. నిన్ను ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్ లాగానే చూశాను. నాకు నీ మీద ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ లేవు సుమతి. అదంతా నాకు అనవసరం విక్రమ్. నేను నిన్ను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేయాలి, అంతే. నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. అరే, నువ్వు లేకపోతే నా లైఫ్ కి అసలు అర్థమే ఉండదు. నేను నిన్ను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాను విక్రమ్. సుమతి, ప్లీజ్ అర్థం చేసుకో. నిన్ను ప్రేమించడం నా వల్ల కాదు. ఎందుకు నువ్వు నన్ను లవ్ చేయలేవు? కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకూడదు. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. విక్రమ్, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ చివరి వరకు నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటావు కదా. నేను నీతో ఈ విధంగా మాట్లాడినందుకు నన్ను హేట్ చెయ్యవు కదా. ఇన్నాళ్ళు నాతో ఉన్నట్టే ఇకపై కూడా ఉంటావు కదా. సుమతి, ప్రేమ కన్నా స్నేహం చాలా గొప్పది. ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ స్నేహంలో త్యాగం ఉంటుంది. నేను చివరి వరకు నీకు బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటాను, ఓకేనా? నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు చెప్పినట్టు నువ్వు ఎవరితోనూ చెప్పకు. సరే, ఇది నీ మనసులోనే ఉంచుకో. డోంట్ వరీ, ఈ విషయం మన మధ్య ఉంటుంది. ఇంకా బయలుదేరదామా? నువ్వు బయలుదేరు విక్రమ్, నేను ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. సుమతి, నేను నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. నువ్వు కళ్ళతో మాట్లాడిందంతా నాకు బాగా అర్థమైంది. ఇలా కంటి చూపుతో కాకుండా మాటతో చెప్పొచ్చు కదా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల అస్సలు కావడం లేదు. నేను నిన్ను ప్రేమించడం అనేది బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని చివరి వరకు చెప్పకుండా దాచను. ఒకవేళ నీకు చెప్తే అది నీకు నచ్చక నువ్వు నో చెప్తే జీవితాంతం ఆ బాధతో నేను ఉండలేను. చెప్పాలంటేనే భయమేస్తుంది. చూసావా, ఈ ప్రకృతి ఎంత మౌనంగా ఉందో. ఎందుకో తెలుసా, ఈ క్షణమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయాన్ని నాతో చెప్పడం వినడానికి ప్రకృతి కూడా ఎదురు చూస్తుందనుకుంటా. ప్లీజ్ త్వరగా నీ మనసులో మాట చెప్పు. మనం ప్రేమించే వాళ్ళ గుండె చప్పుడు మనకు వినిపిస్తూ ఉందని అందరూ అంటూ ఉంటారు. నా గుండె చప్పుడు నీకు వినిపించడం లేదా? ఎన్నో వందల కలలతో నా గుండెలో కోట కట్టుకున్నాను. జీవితాంతో నా చేయి పట్టుకుని నా తోడుగా ఉండి నా పక్కనే నడుస్తానని మాట ఇవ్వచ్చు కదా. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు చెప్పేస్తాను. ఈరోజు ఏది ఏమైనా సరే నా మనసులోని మాటని నీకు చెప్పేస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.